తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాల 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో బుధవారం బద్దిపోచమ్మ అమ్మవారికి అత్యంత వైభవంగా బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోక్ ఇండస్ట్రీలో స్థిరపడినటువంటి కళాకారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకంగా నిలిచే బోనాలను డప్పు చప్పులతో తీర్మార్ స్టెప్పులతో అమ్మవారికి బోనాల ఊరేగింపు జరిపారు. బోనాల సందర్భంగా యూట్యూబ్ కళాకారులతో పట్టణంలో పండగ వాతావరణం సంతరించుకుంది. దీంతో యూట్యూబ్ కళాకారులను చూసేందుకు పట్టణ ప్రజలు యువత ఆసక్తి కనబరిచారు. కార్యక్రమంలో యూట్యూబ్ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ కళాంజలి ప్రార్థిని. నేను ఇక్కడ ITS బోనాల దగ్గరకు వచ్చాను. ఇక్కడ మా డీజే లింగన్న అలాగే నాది కళాంజలి యూట్యూబ్ ఛానల్ తరపు నుండి నేను బోనం ఎత్తుకున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నన్ను ఇలాగే ఆదరించి అభిమానిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 2 సంవత్సరాల క్రితం చూడవచ్చుకున్నటువంటి ITF యూట్యూబ్ను నమ్ముకొని ఎంతోమంది కళాకారులు ఇవాళ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి అట్లాంటి వృత్తిని కల్పించినటువంటి యూట్యూబ్కు తల్లి లాంటి గూగులమ్మకు బోనం ఎత్తాలనే సంకల్పంతో యూట్యూబ్ గూగుల్ తల్లి బోనాలు బద్దిపోచమ్మకనే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాల క్రితం ITF ఇదే వేములవాడలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. 2వ వార్షికోత్సవాన్ని కూడా ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ వేములవాడలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. బుక్కెడు పువ్వును బుక్కెడంత ప్రేమను కోట్లాది మంది అభిమానాన్ని మాకు ప్రసాదించిన యూట్యూబ్ తల్లి గూగులమ్మకు బోనమెత్తి వేములవాడలో శక్తి స్వరూపిణైనటువంటి బద్దిపోచమ్మకు ఇదే విధంగా మా కళాకారులను ఏటేటా సమర్పించుకొని ఆ తల్లి ఆశీస్సులతో రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మా కళాకారులు అందరూ కూడా మా ఆడపడుచుల ఆశీస్సులతో మేమంతా కళాకారం చల్లగా ఇదే విధంగా జీవించాలని కోరుకుంటున్నాం. జై ITF. అందరికీ నమస్తే. నేను మీకు కేవలం ఉషక్కను. మరి మంచి మంచి పాటలతో వివిధ మాటలతో మన వేములవాడ ఇంతవరకు వేములవాడలో మరి బోనాలు సమర్పించిన అమ్మవారికి మరి అమ్మవారి మీద ఒక పాట కూడా పాడతాం. ఓకేనా? పొలమ్మ తల్లికి ఉయ్యాలో పొలు పెండాలాయే ఉయ్యాల, పొలమ్మ తల్లికి ఉయ్యాలో పొలు పెండాలాయే ఉయ్యాలో, పోతవన మేపించే ఉయ్యాలో పోలీసు గౌడే ఉయ్యాల, పోతవన మేపించే ఉయ్యాలో పోలీసు గౌడే ఉయ్యాలో, ఇల్లమ్మ తల్లికి ఉయ్యాలో ఎదురెండాలాయే ఉయ్యాల, ఇల్లమ్మ తల్లికి ఉయ్యాలో ఎదురెండాలాయే ఉయ్యాలో, యాపవన మేపించే ఉయ్యాలో యమధర్మరాజే ఉయ్యాల, యాపవన మేపించే ఉయ్యాలో యమధర్మరాజే ఉయ్యాలో, బుక్కెడు పువ్వను గుప్పెడంత ప్రేమను కోట్లాది మంది గుండెలల్ల సోటునిస్తివే, తరాల కీర్తి రాసులోలే గుమ్మరిస్తివే, మా ఆటని మా పాటని మా దరువుని ఆ తెరువుని ఎత్తుకున్న నీకు బోనమెత్తుతామె తల్లి గుగులమ్మ. గుగులో 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 గుగులమ్మ, గుగులో గుగులో గుగులమ్మ, గుగులో 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 గుగులమ్మ, గుగులో గుగులో. జై ITF. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక నెట్వర్క్కి
బోనం చేయడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణ నుంచి మొదలుపెట్టడం జరిగింది. అది కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి మొదలుపెట్టడం జరిగింది. గత 3 ఏళ్ల క్రితం ఎట్లయితే రైతు పంట తీసి తన ధాన్యం నుంచి కొంత భాగాన్ని ప్రకృతి దేవతలకు ఇస్తాడో అదేవిధంగా యూట్యూబ్ అనే ఒక వేదిక మీద ఒక రైతుగా మేము అక్షరాల నాటు వేసి పాటల పంట తీసి ఆ యూట్యూబ్లో స్టార్స్గా ఎదిగిన మేము కూడా ఆ గుగ్గులమ్మకు ఆ యూట్యూబ్కు బోనాలు తీయాలి కదా అని ఒక కార్యక్రమం ఒక సంకల్పం తీసుకొని ఇవాళ 3వ సంవత్సరం 3వ యానివర్సరీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐటీఎఫ్ అంటే ఇండస్ట్రీ తెలంగాణ అనే ఒక ఇండస్ట్రీ అంటే సినిమా వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా ఫోక్ ఇండస్ట్రీ అంటే వల్ల సినిమా పాటలు కావచ్చు, సినిమా భాష కావచ్చు, మన ఫోక్ నుంచి చాలా వరకు వెళ్తూ సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి మనకు కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఎందుకు ఉండకూడదు అని చెప్పి చాలామంది దీన్ని ఆలోచించి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్ మన పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు పోయిన సంవత్సరంలో చాలా అద్భుతంగా దీన్ని జరిపినాము. ఈసారి కూడా దీని ఒక వార్షికోత్సవం మాత్రమే వల్ల దీనికి కూడా చాలామంది తరలి వచ్చిండ్రు. ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ మరి ఎక్కడ పెడదాం అనేది వీళ్ళు మన పెద్దలందరూ కూడా తీర్మానం చేస్తారు. ఆ రోజు కూడా మళ్ళీ మనం ఫస్ట్ ఎట్లయితే జరుపుకున్నామో అంతకు మించి ధీటుగా కూడా జరుపుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఇది. కాబట్టి దీనిపైన మీరంతా ప్రచారం చేసినందుకు మీకు కూడా వచ్చినటువంటి కళాకారులకు, మిత్రులకు, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. బద్దిపోచమ్మ బోనాలు చూసి అయిపోయింది కాబట్టి ఈ వార్షికోత్సవం అంటే మొదలు పెట్టినాం కాబట్టి ఇది ఎప్పటికీ ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే అనేది జానపదం అనేది వర్ధిల్లాలి. కాబట్టి జానపదం ఒక పల్లెకే పరిమితం కాకూడదు, ఒక సీడీలకు, ఒక యూట్యూబ్కే పరిమితం కాకుండా ఇది ఒక పండగలాగా ఉండాలని చెప్పేసి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.